చుట్టుముట్టేసిన కిల్లర్స్, ప్రాణాలతో బయటపడుతుందో లేదో తెలియని హీరోయిన్. సరిగ్గా ఇక్కడే కథ మొత్తం ఒక్కసారిగా రివర్స్ అయిపోతుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, అస్సలు మిస్ అవ్వకండి. హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకు ఏ షాప్ ఫర్ కిల్లర్స్ అనే కొరియన్ వెబ్ సిరీస్ లోని 6th ఎపిసోడ్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ స్టోరీ స్టార్టింగ్ లోనే సైనికుడైన హీరోయిన్ వాళ్ళ బాబాయ్ చూపిస్తారు. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏంటంటే సోల్జర్ గా పనిచేసేవాడు అనమాట. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ బాబాయ్ తో పాటు పాసిన్ కూడా పక్కనే ఉంటాడు, అతను కూడా సైనికుడే. వీళ్ళందరికీ ఏంటంటే ఆ గవర్నమెంట్ ఒక పని అప్పచెప్తుంది అనమాట. అదేంటంటే ఒక ఇంపార్టెంట్ పర్సన్ ని కాపాడి అతన్ని సేఫ్ గా తీసుకుని రావడం అనమాట. దాంతో వీళ్ళందరూ అక్కడికి వెళ్తారు. అందులోను కరెక్ట్ గా అదే సమయంలో అతన్ని కాపాడే ప్రాసెస్ లో అక్కడ లీ కూడా ఉంటాడు అనమాట. లీ కూడా సైనికుడే, కాకపోతే అవతల వైపు ఉన్న వాళ్ళు ఏంటంటే లీ మీద అటాక్ చేస్తారు. అందులోనూ లీ కూడా ఏంటంటే వాళ్ళ నుంచి తప్పించుకుందాం అనుకునే లోపు సడన్ గా ఆపోజిట్ వాళ్ళు గన్నులు పట్టుకొని వచ్చి మరి లీకి ఆ తర్వాత లీ పక్కన అతనికి గురి పెడతారు. దాంతో వీళ్ళకి అర్థమైపోతుంది మనం చనిపోతాం అని చెప్పేసి. కానీ సడన్ గా ఎవరో వచ్చి ఆ నలుగురిని అతి దారుణంగా కాల్చేస్తారు. ఆ కాల్చింది ఎవరో కాదు, బేల్ అనమాట. అంతేకాకుండా తను కాల్చిన నలుగురిలో ముగ్గురు చనిపోతారు, ఒకళ్ళు మాత్రం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అదే సమయంలో బేల్ ఏం చేస్తాడంటే పక్కనే ఉన్న కత్తి తీసుకొని పిచ్చి పట్టినట్టు ఆ కొన ఊపిరితో పోరాడుతున్న వాడిని చంపేస్తూ ఉంటాడు. అందులోనూ వాడు చనిపోయిన తర్వాత కూడా ముక్కలు ముక్కలుగా నరికేస్తూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న వాడికి ఏంటంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. అదే సమయంలో పక్కన లీ ఏమంటాడంటే చూడు, వాడికి చంపటం అంటే చాలా ఇష్టం, ఒక మనిషి చనిపోయిన తర్వాత కూడా నరకటాన్ని వాడు బాగా ఎంజాయ్ చేస్తాడని చెప్పేసి అనడంతో అక్కడున్న తనకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంతేకాకుండా ఈ సైనికులందరూ కలిసి ఎవరినైతే కాపాడాలనుకున్నారో అతను కాపాడేస్తారు. అంతేకాకుండా వీళ్ళు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంటుందన్నమాట. అపార్ట్మెంట్ లో కొంతమంది వీళ్ళ దేశానికి చెందిన వాళ్ళు ఉంటారు. అంతేకాకుండా అక్కడ కొంతమంది శత్రువులు కూడా ఉంటారనమాట. వాళ్ళని చంపి వీళ్ళని కూడా తీసుకురావాలి, అది టార్గెట్. అందులో అక్కడికి వెళ్ళి చూస్తూ ఒక అతను ఆల్రెడీ ఆ శత్రువులందరినీ ఆ బేల్ గడు భయంకరంగా చంపేసి ఉంటాడు. అంతేకాకుండా పక్కన ఉన్న గండు తీసుకొని వీళ్ళ దేశపు మనుషుల్ని కూడా పిచ్చి కుక్కల్ని కాల్చినట్టు కాల్చి చంపేస్తాడనమాట. ఇది చూసిన తర్వాత అతనికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వీడేంట్రా ఇంత దారుణంగా ఉన్నాడు, సొంత దేశం వాళ్ళని చంపేస్తాడని చెప్పేసి తను ఆశ్చర్యపోతాడు. అదే సమయంలో అక్కడికి వెళ్ళి వస్తాడనమాట. వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాడిని చూసి నవ్వుతాడు. ఒరే నువ్వు దీనికి ఆశ్చర్యపోతే ఎలాగా, ఆ బేల్గాడు మామూలుడు కాదు, వాడికి నచ్చితే ఏదైనా చేస్తాడు, నచ్చకపోతే మాత్రం ఎంత దూరమైన వెళ్తాడు, నువ్వు వాడిని చూసి షాకో మోకర బాబు అని చెప్పేసి అంటాడు. అదే సమయంలో అక్కడికి మన కథలో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఆ తర్వాత పాసిన్ ఎదురు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళ దేశపు వాళ్ళు చనిపోయి ఉండటం చూసి షాక్ అయిపోతారనమాట. అందులోను హీరోయిన్ వాళ్ళ బాబాయ్ అడుగుతాడు, ఎరా బేల్ నువ్వేనా చంపిందని చెప్పి అంటంతో, బాబు అంత సీన్ ఏం లేదు, నేను ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు చనిపోయి ఉన్నారు, మన శత్రువులే వీళ్ళని చంపేశారు, కాకపోతే ఆ శత్రువు గాలని నేను చంపేశానని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఆలోచిస్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో వీళ్ళ దేశానికి చెందిన ఒక చిన్న పిల్లాడు ఏంటంటే ఒక ప్లాస్టిక్ గన్ను పట్టుకుని వీళ్ళ వైపు వస్తూ ఉంటాడు. హీరో దాన్ని గమనించి మీరు ఏం చేయకండి, వాడి దగ్గర ఉన్నది ప్లాస్టిక్ గన్ను, ఏం కాదు, వాడు మన దేశపోడే, మనల్ని చూసి వేరే వాళ్ళు అనుకుని భయపడుతున్నాడు తప్ప వాడు మనల్ని చంపడని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడే సడన్ గా బేల్గడు గన్ను తీసుకుని ఆ పిల్లాన్ని చంపేస్తాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. అందులోనూ వీళ్ళ దేశానికి చెందిన వాళ్ళు ఇంతమంది చనిపోయేసరికి బేల్ మీద డౌట్ వచ్చేసి కేసు నమోదు చేస్తారు. అంతేకాకుండా ఆ కేసు కోర్టులో హీరింగ్ వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత లాయర్ అడుగుతుంది అనమాట, అది కూడా లీన్ అడుగుతుంది, నిజం చెప్పండి, ఆ పిల్లాన్ని ఆ తర్వాత మన దేశపు వాళ్ళని చంపింది బేలే కదా అని చెప్పేసి అంటంతో, ఏమోనండి నాకు తెలియదు, ఆ టైంలో అసలు నేను అక్కడ లేనని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ని కూర్చోబెడతారు. మీరైనా నిజం చెప్పండి, ఎందుకంటే మన దేశపు వాళ్ళు అంతమంది చనిపోయారు, మరీ ముఖ్యంగా వాళ్ళు చాలా అమాయకులు అని చెప్పేసి బేలే కదా వాళ్ళని చంపిందని చెప్పేసి అంటంతో హీరో ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. వెంటనే తాను ఏమంటాడంటే ఆ సమయంలో నేను అక్కడ లేనండి అని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏం చేస్తాడంటే తన పై అధికారిని మీట్ అవుతాడు. ఆయన ఎవరో కాదు, బాబిలోన్ హెడ్ అనమాట, ఆ గ్యాంగ్ హెడ్. సో ఆయన కూడా ఒక మిలిటరీ ఆఫీసర్ అనమాట. సో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏంటంటే ఆయన మీట్ అయ్యి, సార్ చూడండి ఆ బేల్ గాడిని మాత్రం నాతో పాటు ఎక్కడికి పంపించకండి, అందులోనూ నాకేదైనా పని ఇస్తే నన్నే పంపించండి, వాడిని మాత్రం జాయిన్ చేయమాకండి నా టీంలో అని చెప్పడంతో ఆ పై అధికారి ఏమంటాడంటే ఏమైంది నీకు, మీ ఇద్దరు నాకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు, అందులోనూ వాడికి బ్యాడ్ హ్యాబిట్ ఉంది, వాడు మృగంలా బిహేవ్ చేస్తూ ఉంటాడు, నిజం చెప్పాలంటే వాడిలో ఉన్న మృగం వల్లే మనం శత్రువులని అతి దారుణంగా చంపొచ్చు, కాకపోతే వాడేంటంటే అప్పుడప్పుడు తప్పులు చేస్తూ ఉన్నాడు, ఆ విషయం నాకు తెలుసు నీకు తెలుసు, అయినా సరే వాడు కాల్చాడు కదా అని చెప్పేసి మన వాళ్ళ శరీరంలో ఉన్న బుల్లెట్లు మొత్తం సేకరించి ఏదో వాడినే పట్టించేద్దాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయావంట అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏమంటాడంటే సార్ నేను పట్టించాలి అంటే ఒక్క నిమిషం పట్టదంటే నాకు, కాకపోతే వాడికి గనక శిక్ష పడింది అనుకోండి మన డిపార్ట్మెంట్ మొత్తానికి బ్యాడ్ నేమ్ వస్తుందండి, ఎందుకంటే ఒక సైనికుడు
లోకల్స్ ని కాల్చాడు అని చెప్పేసి తెలిస్తే ప్రతి ఒక్క సైనికుడికి బ్యాడ్ నేమ్ వస్తుంది, కాబట్టి వాణ్ణి నన్ను కలిపి ఒకే పనికి పంపించొద్దు అని చెప్పేసి అంటంతో ఆయన కూడా సరే అంటాడు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ బాబాయ్కి ఒక టార్గెట్ ఇస్తాడనమాట. దాని పని మీద హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఫ్లైట్ లో వెళ్తూ ఉంటాడు. అలా వెళ్లేటప్పుడు లీ ఏంటంటే ఫ్లైట్ లో గోల్ చేస్తూ ఉంటాడు అనమాట. అలా గోల్ చేసేటప్పుడు పక్కనే ఉన్న పాసిన్ ఏమంటాడంటే, ఒరే నేను నిద్రపోతున్నాను, కొంచెం సైలెంట్ గా ఉండరు అని చెప్పేసి అంటాడు. దాంతో లీ కోపం వచ్చేస్తుంది అనమాట. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి తనతో గొడవ పడుతూ ఉంటాడు. అదే సమయంలో లీతో పాటు ఇంకో ఇద్దరు కుర్రోళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత కొంచెం గొడవ పెద్ద అయిపోతుంది అనమాట. దాంతో అక్కడే ఉన్న హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏమంటాడంటే, ఒరే పాసిన్ సైలెంట్ గా ఉండని చెప్పేసి అంటాడు. అయినా సరే పాసిన్ మాత్రం గొడవ చేస్తూనే ఉంటాడు. సడన్ గా కెప్టెన్ చెప్తున్నప్పుడు ఏంట్రా మీరు అందరూ గోల్ అని చెప్పేసి బేల్ మాట్లాడతాడు. దాంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే తను ఆల్రెడీ చెప్పాడు కదా తన పై అధికారికి, నేను ఏదైనా మిషన్ మీద బయటికి వెళ్ళేటప్పుడు నా టీంలో బేల్ ఉండకూడదని చెప్పేసి. కాకపోతే తన పై అధికారి మాత్రం ఈ టీంలో బేల్ ని పంపించాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏం చేస్తాడంటే తన పై అధికారిని మీట్ అవుతాడనమాట. మీట్ అయిన తర్వాత చెప్తాడనమాట, నేను చెప్పాను కదండి మీకు నా టీంలో బేల్ వద్దని చెప్పేసి. వాడు ఎవడి మాట వినడు, అందులో నాకు కోపం వచ్చేస్తుంది, కాబట్టి దయచేసి వాడిని తీసేయండి అని చెప్పేసి అంటంతో ఆ పై అధికారి ఏమంటాడంటే, వాడిని తీసేయటం నా వల్ల కాదయ్యా, ఎందుకంటే నీకు నేను ప్రామిస్ చేశాను, అయినా సరే నేనే బ్రేక్ చేస్తున్నాను. ఈ ఒక్క మిషన్ కి మాత్రం నువ్వు వాడిని తీసుకెళ్ళు, ఆ తర్వాత వాడిని టీంలో లేకుండా చేస్తాను. ఇదిగో ఫోటో తీసుకో, అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎవరిని చంపినా పర్లేదు కానీ వీడిని మాత్రం ప్రాణాలతో పట్టుకొని రండి, ఈ ఒక్క మిషన్ మాత్రం బేలుగడితో చేయని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్కి ఏంటంటే ఇష్టం లేకపోయినా సరే సార్ అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత అతన్ని ప్రాణాలతో పట్టుకొని రావడానికి బయలుదేరి వెళ్తారు. అలా వెళ్లేటప్పుడు ఆల్రెడీ హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏంటంటే ఆ బేల్కి చెప్తాడనమాట, చూడు నువ్వు రావడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే నీకు నచ్చినట్టు నువ్వు చేస్తావు, నీకు ప్రాణాలంటే లెక్క లేదు, కాబట్టి ఈసారి మాత్రం సైలెంట్ గా ఉండు, మనం అతన్ని ప్రాణాలతో తీసుకొద్దాం, అంతకు మించి ఏదైనా చేసావనుకో ఈసారి డైరెక్ట్ గా నేనే తీసుకెళ్లి నేను పోలీసులకు అప్పచెప్తాను, నేనే సాక్ష్యం చెప్తాను, దానివల్ల నీ జీవితం నాశనం అయిపోద్ది, పోయినసారి అంటే ఏదో వదిలేసాను డిపార్ట్మెంట్ కి బ్యాడ్ నేమ్ వస్తుందని, ఈసారి మాత్రం సైలెంట్ గా ఉండనని చెప్పేసి అంటంతో బేల్ కూడా సైలెంట్ గా వాళ్ళతో పాటు వచ్చేస్తాడు. ఆ తర్వాత వీళ్ళందరూ కలిసి ఆ మిషన్ జరిగే ప్లేస్ కి వస్తారనమాట. వచ్చిన తర్వాత అక్కడ కనిపించిన ప్రతి ఒక్కరిని కాల్చి చంపేస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ కేవలం దొంగలు మాత్రమే ఉంటారు, మరీ ముఖ్యంగా ఇల్లీగల్ గా వ్యాపారాలు చేసే వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళందరినీ కాల్చి చంపేస్తూ ఉంటారు. అదే సమయంలో పై అధికారి చెప్పాడు కదా ఒకడు మాత్రం ప్రాణాలతో కావాలని చెప్పేసి, వాడు ఎక్కడున్నాడు అని చెప్పేసి వీళ్ళందరూ వెతుకుతూ ఉంటారు. అలా వెతికేటప్పుడు సడన్ గా వీళ్ళకి ఎదురుగా ఒక ఇద్దరు వస్తారు. ఆ ఇద్దరిని కూర్చోబెట్టి బేల్ ఏమంటాడంటే, చూడండి ఈ కత్తి తీసుకొని మీరు నా మీద అటాక్ చేయండి 1 by 1, నన్ను చంపేసి మీరు ఇక్కడి నుంచి పారిపోవచ్చు, మా వాళ్ళు కూడా ఏమీ చేయరు, కానీ మీరు నన్ను చంపకపోతే నేను మిమ్మల్ని చంపేస్తాను, మీరే డిసైడ్ చేసుకోండి అని చెప్పేసి అంటంతో అందులో ఒక అతను ధైర్యంగా లేచి కత్తి తీసుకుని బేల్ మీద అటాక్ చేస్తాడు. కాకపోతే బేల్ గడు ఊరుకుంటాడా, వాడేంటంటే వీని పిచ్చకుట్లు కొట్టి కత్తి తీసుకుని పొట్ట కట్ చేసి వదిలి పడేస్తాడు. కాకపోతే ఇంకొకడు మాత్రం ఇదంతా చూసి వణికిపోతూ ఉంటాడు, వాడిని కూడా అదే కత్తి తీసుకుని చంపవతలు పడేస్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ బాబాయ్కి ఆ తర్వాత పాసిన్ కి మాత్రం ఎవరినైతే ప్రాణాలతో తీసుకుని రమ్మని చెప్పి అన్నారో అతను మాత్రం కనిపిస్తాడనమాట. అతన్ని పట్టుకోవడానికి అతని వెనకాల పరిగెడుతూ ఉంటారు. ఒకనొక సందర్భంలో అతన్ని పట్టేసుకుంటారు. కట్ చేస్తే మరోవైపు బేల్కి ఏంటంటే ఒక గదిలో 4 అమ్మాయిలు కనిపిస్తారు. దాంతో వీడు ఆగుతాడా, వాళ్ళని ఎలా చంపాలని చెప్పేసి ఆలోచించి లోపల ఒక గ్రెనేడ్ బాంబ్ వేస్తాడనమాట. దాంతో ఆ బాంబు పేలి వాళ్ళు ముక్కలు ముక్కలైపోయి చనిపోతారు. ఆడేం చేస్తాడంటే లోపల చూస్తూ ఆనందిస్తూ ఉంటాడనమాట పేలిపోయిన తర్వాత. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఆ తర్వాత పాసిన్ వచ్చి లోపల చూస్తే అతి దారుణంగా చనిపోయి ఉంటారు వాళ్ళు. ఆ పని ఎవరు చేశారో కూడా హీరోయిన్ వాళ్ళ బాబాయ్కి అర్థమైపోతుంది. వెంటనే గన్ను తీసి బేల్ గాడికి గురి పెడతాడు. దాంతో వాడి మనుషులు ఊరుకుంటారా, వాళ్ళందరూ హీరోయిన్ వాళ్ళ బాబాయ్కి గన్ను గురి పెడతారు. వెంటనే హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏమంటాడంటే, చూడండి లిమిట్స్ క్రాస్ చేశారు మీరు కొంచెం, నేను ఇంతకు ముందే చెప్పాను ఈ బేల్ గాడికి అక్కడ నువ్వు ఎలాంటి బుర్ర తక్కువ పనులు చేయొద్దని చెప్పేసి, మనకు కావాల్సింది ప్రాణాలతో ఒకడు కావాలి, వాడు దొరికాడు మనకి, అలాంటప్పుడు నేరస్తులను చంపాలి గాని అమాయకమైన అమ్మాయిల్ని కాదు, అయినా చంపాడు కాబట్టి ఈ విషయాన్ని నేను అందరికి చెప్తాను, మీ టీం గురించి మొత్తం నేను పై అధికారులకు చెప్తానని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత అందరూ ఏం చేస్తారంటే ఇటులో వెళ్ళిపోతారనమాట. అంతేకాకుండా వీళ్ళు ఎవరైతే ప్రాణాలతో కావాలని చెప్పేసి వచ్చారో అతను కూడా దొరికిపోయాడు. దాంతో వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఈ ఏరియా మొత్తాన్ని డిస్ట్రాయ్ చేద్దామని చెప్పేసి ప్రతి చోట బాంబులు సెట్ చేస్తూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ బాబాయ్కి ఒక లేడీ కనిపిస్తుంది. ఆవిడ ఎవరో కాదు మిన్హై అనమాట. చూసిన తర్వాత, చూడమ్మా నేను చంపడానికి రాలేదు, బట్ నువ్వు నేను చెప్పినట్టు చేస్తే మాత్రం ఇక్కడ నుంచి ప్రాణాలతో బతికి బయటపడొచ్చు అని చెప్పేసి అంటంతో ఆ అమ్మాయి కూడా సరే అంటుంది. అంత అయిపోతుంది, బిల్డింగ్ మొత్తం బాంబులు పెట్టేస్తారు, అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ బాబాయ్ మాత్రం బిల్డింగ్ లో కొంచెం పనుందని చెప్పేసి అక్కడికి వస్తాడు. ఎందుకంటే మిన్హైని కాపాడటానికి. వచ్చిన తర్వాత అమ్మాయిని తీసుకుని బయటకు వచ్చేటప్పుడు సడన్ గా అక్కడికి ఈ బేల్గాడు వస్తాడనమాట. ఏంటి కెప్టెన్ గారు ఇక్కడ అమ్మాయి ఉందన్న సంగతి చెప్పాలి కదా మాకు, ఎందుకంటే ఈ అమ్మాయిని కూడా చంపేసి వెళ్ళిపోతాం కదా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ బాబాయ్కి అర్థం
అర్థమైపోతుంది వీడి వల్ల ఈ అమ్మాయి చనిపోయే ప్రమాదం ఉందని చెప్పేసి బేల్ తో ఫైట్ చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏంటంటే బేల్ ని భయంకరంగా కొడతాడనమాట. కాకపోతే బేల్ మాత్రం కరెక్ట్ గా తనని అటాక్ చేసే సమయానికి ఎవరో గన్ను తీసుకొని బేల్ ని కాల్చేస్తారు. ఎవరని చూస్తే కాల్చింది ఎవరో కాదు, మిన్హై అనమాట. అంతేకాకుండా హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏం చేస్తాడంటే కత్తి తీసుకొని బేల్ ని భయంకరంగా పొడి చేస్తూ ఉంటాడు. మరోవైపు ఏంటంటే బాంబు వెళ్ళడానికి టైం దగ్గర పడుతూ ఉంటుంది అనమాట. దాంతో ఆ బేల్ గడు ఏమంటాడంటే, చూడు నన్ను చంపేస్తే ఇక్కడే చంపేయి, ఒకవేళ నేను బ్రతికితే మాత్రం నీ కుటుంబాన్ని నాశనం చేస్తా అని చెప్పేసి అంటాడు. హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏం చేస్తాడంటే కత్తితో పొడి చేసి ఎలాగో బాంబు వెళ్తుంది కదా అని చెప్పేసి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత బాంబు వెళ్ళిపోతుంది. లోపల బిల్డింగ్ లో బేల్ గడు చనిపోతాడు. ఇంకేముంది, డిపార్ట్మెంట్ వాళ్ళకి హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏంటంటే ఒక ఫేక్ రిపోర్ట్ ఇస్తాడనమాట. మేమందరం బాంబులు సెట్ చేసేసాము, అందరం బయటకు వచ్చేసాము, కాకపోతే మన శత్రువులు మాత్రం మళ్ళీ మా మీద అటాక్ చేశారు, అలా అటాక్ చేయడం వల్ల బేల్ చనిపోయాడని చెప్పేసి ఒక వాంగ్మూలం ఇస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏం చేస్తాడంటే తన పై అధికారిని మీట్ అయ్యి, సార్ నేను మీ దగ్గర చాలా సంవత్సరాలు పనిచేశానండి, ఇక మీద నాకు జీవితంలో ప్రశాంతత కావాలండి, నేను వెళ్ళిపోతున్నానని చెప్పేసి రిజైన్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కాకపోతే పై అధికారికి మాత్రం డౌట్ వచ్చేస్తుంది. ఒరేయ్, హీరోయిన్ వాళ్ళ బాబాయ్ గారు రిజైన్ చేసి వెళ్ళిపోతున్నాడు కానీ నాకెందుకు వాడి మీద డౌట్ గా ఉంది, కొంచెం వాడి మీద ఒక కన్నేసి ఉంచని చెప్పేసి అంటంతో అవతల వైపు ఉన్న వాళ్ళు కూడా సరే అంటారు. ఇదిలా ఉంటే మరోవైపు లీన్ చూపిస్తారు. తానేం చేస్తాడంటే బేల్ బట్టలు ఎక్కడైతే పెట్టుకుంటాడో అక్కడికి వెళ్ళి బాధపడతాడనమాట. నువ్వు ఇంత తొందరగా చనిపోతావు అని చెప్పేసి అనుకోలేదు అని చెప్పేసి. అంతేకాకుండా తన వాచ్ తీసుకుంటాడు. ఆ తర్వాత బేల్ కి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువును కాల్ చేసి తనకి శ్రద్ధాంజలి ఘటిస్తారు. ఇదిలా ఉంటే మరోవైపు హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏం చేస్తాడంటే ఊరు వచ్చేద్దాం అని చెప్పేసి బస్ స్టాండ్ లో కూర్చుంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో తనని మీట్ అవుదాం అని చెప్పేసి ఈ సిరీస్ స్టార్టింగ్ లోనే హీరోయిన్ కాపాడడానికి ఒక మోగతను వచ్చాడు కదా, అతను ఏంటంటే హీరోయిన్ వాళ్ళ బాబాయ్ దగ్గరకు వస్తూ ఉంటాడు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ బాబాయ్కి అర్థమైపోతుంది అనమాట తనని ఎవరో చూస్తున్నారని చెప్పేసి. అందుకని నా దగ్గరికి రావద్దు, నన్ను ఎవరో అబ్జర్వ్ చేస్తున్నారని చెప్పేసి చేత్తో సైగ చేస్తాడు. దాంతో అతను కూడా సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తనని కలవకుండా. కాకపోతే వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తాడంటే ఒక కారు తాళం మాత్రం అక్కడ పడేసి వెళ్ళిపోతాడు. ఇంకేముంది, హీరోయిన్ వాళ్ళ బాబాయ్ ఏం చేస్తాడంటే ఆ తాళం తీసుకొని కారు స్టార్ట్ చేసుకొని డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిన తర్వాత వాళ్ళ అన్నయ్యని వాళ్ళ అమ్మగారిని మీట్ అవుతాడు. కట్ చేస్తే కొన్ని రోజులు గడిచిన తర్వాత లీవ్ ఉన్నాడు కదా, తానేంటంటే ఊరికి దూరంగా గన్ షూట్ చేయడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అది కూడా టార్గెట్ చాలా దూరం పెట్టి తను గన్ షూట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు అనమాట. అలా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు సడన్ గా తన వెనకాల ఎవరో వస్తూ ఉంటారు. దాంతో తను అలర్ట్ అయిపోయి గన్ను గురి పెడతాడు. బట్ వచ్చిన వాళ్ళని చూసిన తర్వాత మనోడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. వచ్చింది ఎవరో కాదు, బేల్ అనమాట. అందులోనూ బేల్ వాచ్ తీసుకున్నాడు కదా, ఆ బేల్ వాచ్ ని దాచిపెట్టుకుంటూ ఉంటాడు. ఎందుకంటే మనోడు చనిపోయాడని చెప్పేసి తీసుకున్నాడు కదా, ఇప్పుడు ఏం చేస్తాడు అని చెప్పేసి భయం వేసి ఇంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటి వరకు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.